చెప్పుకోపో లంజోడక నువ్వు 3 తారీఖు వస్తున్నావు కదా అప్పుడు మాట్లాడతారా లంజోడక ఇప్పుడు నీకు నాకు దుష్మనేరా అంతా తెలుసు లంజోడక లంజోడక అరే లియో భయంకేలోడే నీకు ఇప్పుడు తెలుసు క్లబ్ హౌస్ లో మాకేలోడే అర్థమైందా మనకు బయట నుంచి లంజోడక నేను ఈవెంట్ చేసినప్పుడు నీ అమ్మ 35,000 క్యాష్ తీసుకు. ఒక్క నిమిషం రారా లంచోడక చీడ హ్యాబిట్స్ వరసలు ఉన్నాయి ఇప్పుడు కూడా లైవ్ లొకేషన్ పంపమంటే పంపిస్తా. నీ అమ్మ పుక్కు నువ్వు దొరుకుతారా నాకు 3వ తారీఖు మాట్లాడుకోమని కదా. ఇప్పుడు నేనే మాట్లాడతా బాయ్. అరే బాయ్ ఆ ప్లే బాయ్ లకి లైట్ బాయ్ వాన్ గురించి నాకు టాపిక్ ఒక్క నిమిషం రెట్రో అని టాపిక్ అరే ప్లే బాయ్ లకి 10 కిలోల ఇసుక బస్తా వీని మెడ మీద వేసుకొని పోయి దండ మీద అరే వీని ఉతికి పాడితే వీడు లైట్ షాట్ గానీ వీని అక్క పూకుల సులి వీడేదో ఫ్రీ అయిపోతుండే వీడికి వచ్చి గానీ లైట్ అరే ప్లే బాయ్ లకి గుర్తు పెట్టుకో లంజోడగా బట్టలు వింటుతాం చూడు అట్లా విండి ఉతికి ఆరేస్తే నేను గోడ మీద అర్థమవుతుందా. మా ఎక్కేలోడే ఫ్రీగా గిడికి వచ్చి అందరి దగ్గర నువ్వు రేపు పొద్దున కంప్లైంట్ ఇచ్చుకున్నా సరే నాకు పరగబడది. నువ్వు ఎంతమంది పుట్టని తిట్టినావో, ఎంతమంది అమ్మలని తిట్టినావు, ఎంతమంది అయ్యలని తిట్టినావు, ప్యానల్ పెట్టి మరి రియల్ లైఫ్ ఎక్స్ప్లోజ్డ్ వదిలేసింది. ఆ పిల్లకి డివోర్స్ అయింది, ఆ పిల్లకి ఇదైంది. నీ బతుకు ఇదారా లంచోడక? మ్యూట్లో కానీ అరే చీడా నేను ఒక మాట చెప్తున్నా కదా, నేను కొట్టేటప్పుడు నువ్వు నేను పెట్టింది దాని ఒక్క పూకు నీ అమ్మ పూకు దానమ్మ పూకుల నస్తుల్లి మంది అమ్మల అయ్యల ఫోటోలు పంచుకునే లంచోడకల్లారా మీరు? ఎందుకురా లంచోడక మీరు బతికి మీది బతుకోగా బతికేనారా లంచోడకల్లారా? పొద్దుగాల వేస్తే లంచోడక క్లబ్ లోకి వచ్చి 2 పౌండ్లు కొట్టు 3 పౌండ్లు కొట్టు, నీ మీద ప్యాన్ పెడతా $2 కొట్టు, నీ అమ్మ పూకు పెట్టు లంచోడక చీడ భయన్కడే. ఛాతి మీద దెంగితే లంచోడక మొత్తం సపోర్ట్ అయితే భయన్గడే అర్థమవుతుందా? నీ అక్కని తెంగ లంచోడక ఫ్రీ అవుతున్నావు అందరి మీద ఇక్కడికి వచ్చి చీడ లంచోడక. నెక్స్ట్ డే వచ్చాను క్లబ్ హౌస్ చేసుకుంటది తింటారు అర్థమవుతుందా? నీకు ఇప్పుడు వెనకాల పైసలు పెట్టి నీ వెనకాల కొంతమంది నేను కాపాడుతుర్రు, వాళ్ళు లేకపోతే నువ్వు నథింగ్ నువ్వు కొన ఆతు మీద పేను, కొన ఆతు మీద పేను అర్థమైందా? కొన ఆతు మీద పేను. నీ దగ్గర రూపాయి దిక్కుంది లంచోడక నీకు నెల రీఛార్జ్ క్లబ్ హౌస్ లో కొడితేనే నీకు రీఛార్జ్ అవుతుందిరా, లేకపోతే అది కూడా నీకు దిక్కు లేదు అర్థమైందా? నీ ఇంట్లో పాల ప్యాకెట్లు లంచోడక చాయ్ తాగడానికి పాల ప్యాకెట్లు కొనుక్కోనికి కూడా నువ్వు ఈ క్లబ్ హౌస్ లో అడుకుంటావు, అది నీ బతుకు అర్థమైందా? అనవసరంగా నువ్వు నా జోలికి సులీక్నే ఉంటా కదా ఎవరిదో కార్లు ఎవరిది చెప్పు కదా కొంచెం ఉరికినా అంటా కొట్టినా అంటా నాకు కూడా ముందే తెలిసింది అంటే క్వశ్చన్ అడుగుతున్నా అంతే. ఒక సెకండ్ ఉండు. ఇన్ని రోజులు సింజో నైట్ ఎక్స్ గార్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చోటాగడ్ నీ టార్గెట్ నీ టార్గెట్ ఎవరో చెప్పు ఫస్ట్ నేను చెప్పేది నువ్వు నీ టార్గెట్ నువ్వు నీ వెనకాల 2-3 మీతో మీ బల్తాపుకులను దెంగ వాడు బల్తాపు కూడా నైట్ ఎక్సాడు పిలు మరి అదే నైట్ ఎక్స్ అరే లంజోడ కావాడు లేనప్పుడు వాడు పేరు చెప్పుడు కాదు మాట్లాడిపి లంజోడకు ఏం చెప్పిండు వీని దెబ్బలు తగ్గితే కేసు తీసుకోరని లంజోడకు 1 వారం రోజులు ట్రీట్మెంట్ చేయించుకోలేడు చిల్లర లంజోడకు పట్టుకొచ్చి మా అక్కలోడే నీకేమైనా టార్గెట్ లంజోడక నీతో ఏమైతుందిరా భయన్కడే మళ్ళా చింపి దెంగుతా నేను సరేనా? ఏడైతే నీ గుద్ద తెంగినో మళ్ళీ అదే ప్లేస్ కి తీసుకొని నీ గుద్దంతా తెంగి నెల్లూరు అర్థమైందా? నేను ఉండేది కూడా నెల్లూరు. ఎవరైనా ఛార్జ్ కనీసం నెల్లూరులో రోజు పొద్దున లేచి నీ పెళ్ళాంకి లేపి ఇగో నువ్వు సిమెంట్ కొట్ట నీకో నేను సెంటరింగ్ పని పోతా నీ పెళ్ళాంకి ఎప్పుడు లంచోడక సాయంత్రం బత్తి ఇస్తారు బత్తి ఇవ్వగానే లంచోడక కొట్టుకొని క్లబ్ హౌస్ రా ఈ క్లబ్ హౌస్ లోకి వచ్చి ప్యానల్ పెట్టి ఈ పిల్ల పైన ప్యానల్ పెట్టి ఇది వీనితో మండుకుంది అది 100 పైసలు తెంగింది వీని సుల్లిని ఏం చిక్కినా మనుషుల్ని నా చిక్కిండు నీ అమ్మ పూకైతుందా చీడ నీతోని నీ అక్కని తెంగ
లంచోడక నీ బతికింది నువ్వేంద్ర లంచోడక అవకాశం లేని మా అక్కలుడే లంచోడక నన్ను నీ అమ్మ తెగానే నేను గెలుపుకున్నారా లంచోడక నువ్వు నా అమ్మ ఫోటో పెట్టిందే కాక మా అక్కలుడే మళ్ళీ ఉల్టేసారా లంచోడక నీ అమ్మ తెంగా అర్థమవుతుందా? కాదురా మీ అమ్మ ఫోటో పెట్టడానికి నీకు అంత మండితే పక్కన వాళ్ళ అమ్మల్ని దగ్గడానికి మాత్రం నీకు కమ్మగా ఉంటుందిరా చోట పక్కన వాళ్ళ అమ్మల్ని దగ్గర మాత్రం నీకు హ్యాపీగా ఉంటుంది. అంటే మీ అమ్మని దిగినప్పుడు మాత్రం నీకు హ్యాపీగా ఉండదు. నీ అమ్మని దింగితే మనం పీక్తావా పీక్తావా నీ అమ్మని దింగితే నీ పిల్లని కూడా దింగితే మనం పీక్తావా పీక్తావారా లంచోడక పీక్తావా నీ అమ్మ దెంగ లంచోడక ఖైరతాబాద్ లో బిచ్చం బతికి లంచోడక మాని పైసలు అడుక్కొని నీ అమ్మ దెంగ ఒక రూమ్ రెంట్కుండి లంచోడక తిండికి టిఫిన్ కి పైసలు కొట్టుండి లంచ్ కొట్టుండి డిన్నర్ కొట్టుండి నీ అమ్మ దెంగ రాత్రి నైట్ కొట్టుండి నీ అమ్మ పూకుల నీ బిచ్చం లంచోడక నీ అమ్మ దెంగ నువ్వేంద్ర లంచోడక లూడో ఆడి 100 రూపాయలు సంపాదించే ఇప్పుడు నెల్లూరు బాలాజీ నగర్లోనే సిట్టింగ్ వేస్తున్నా ఓడొస్తాడో రండి. లంజోడక నెల్లూరు అంట ఈ లంజోడుకు లూడో ఆడి 100 రూపాయలు ఇవ్వకపోతే అమ్మాయిల మీద ప్యానెల్ పెట్టే లంజోడుకు వీడు మాట్లాడుతుండు వీడు అక్కందింగా వీడు మాట్లాడుతుండు 100 రూపాయలు ఇవ్వకపోతే ప్యానెల్ పెడతాడు అమ్మాయిల మీద అది ఇది అది అని చెప్పి వీడు వదులుతుండు మళ్ళీ క్వశ్చన్లు వేస్తాడు అమ్మాయిలకి. నువ్వు మాట్లాడితే కింద వాళ్ళు కూడా నవ్వుతారు ప్లీజ్. నీ అమ్మ మాత్రం పైన నీ మెండెన్ నేను దింగుతా సరేనా? ఏమైతుందిరా లంచోడక నీతోని ఏమైతుందిరా మా అక్కలుడే? అరే లంచోడక ఒక పోరి జస్ట్ చాయ్ తాగుదాం దా అంటే ఆశవాడు వచ్చిన లంచోడకు అట్లా దెబ్బలు తిన్నావు నువ్వు మాడుతున్నావు. అరే ఇప్పుడు ప్యానెల్లోకి వచ్చి నువ్వు మాడుతున్నావారా? వచ్చాడు చాయ్ తాగడానికి వెళ్ళి గుద్దంతా కాదు నాన్న వీని ఆ రోజు కొడుతుంటే వీని ముఖ చిత్రాలు ఏందన్నా వీని? అరే ఆడ పక్కన ఉన్నోళ్ళు నన్ను అన్న చచ్చిపోతాడు అన్న అని బతిమలాడేరా తెలియదు ఈయన కొడుతుంటే ఈయన నేను నాన్న కొడుతుంటే చచ్చిపోతాడు అని వీని పట్టుకుంటే ఆగినాం. అరే నేను లేబట్టుకొని దెంగేనికి 2 నిమిషాలు పట్టకుండే ఆ రోజు చీడ అర్థమైందా? నీ హాలత్ చూసినావా? చిన్న చిట్టెలుకుంటది చూడు అట్లున్నావు అందరి మధ్యలో లంచోడక దున్నున్నారు నీ పక్కన ఉన్న వాళ్ళంతా లంచోడక తొడల మడ్డలు పెట్టుకొని ఒత్తిర్రు అనుకోరా నీ గుద్దలకి వెళ్ళి పేగులు నీ నోట్లకి వెళ్ళి ఆతులు వస్తాయి అర్థమైందా? మా అక్కేలోడే ఫ్రీ అవుతున్న వాళ్ళు లంచోడకి ఈరోజు ఏదో వచ్చి హాయ్ ఎవరు ఇప్పుడు ఏం చేసుకుంటాడు తెలుసా? ఇవన్నీ రికార్డ్ చేసుకుంటాడు. రేపు పొద్దున పోయి పిఎస్ లో సిఐ కన్నా ఇస్తాడు. నా దగ్గర ఇంకా రికార్డింగ్లు ఉన్నాయి. ఎవరో తెలుసా? కావ్య టాక్సిక్ రైట్. కావ్య టాక్సిక్ పెళ్ళై వీడకలైందని ఒక ప్యానెల్ పెట్టిండు. ఇడు మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా ఎవరెవరి మీద పెట్టిండు ప్యానెల్ అన్ని ఉన్నాయి. లంచోడక నీతో నాతవుతుందా చెప్పరా? ఆతవుతుందా చెప్పు మాట్లాడరా? అన్నిడేసి అయితలేదా చెప్పు? వెనకాల గుద్దుకుంటున్నావు బ్యాక్ ఛానల్ అన్నారు 200 కొట్టండి 300 కొట్టండి 4 పౌండ్లు కొట్టండి $500 కొట్టండి మాట్లాడు. చీడపురుగు అంట చీడపురుగు. రే దొడ్డిల పురుగులు ఉంటాయి చూడు పైగానాల ఆ పురుగులతో సమానం నువ్వు అందరికి క్లబ్ వదిలా అర్థమైందా? చిల్లర్ భయన్ గడే మాట్లాడుతున్నావు ఇవాళ రోజు వచ్చి క్లబ్ వదిలా అందరి దగ్గర ఊరిల మీద ప్యానెల్లో పెట్టుకుంటా అంతేనా? పతివ్రతలు నీ పెళ్ళం పతివ్రత నా మామ ఎందుకు వదిలేసింది మామ నిన్ను చీడ? నీ పెళ్ళం పతివ్రతనా చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు చెప్పరా? నీ పెళ్ళం పతివ్రతనా ఎందుకు వదిలేసింది నేను? ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పు నేను మిగతా అన్నిటికీ నీకు ఆన్సర్ ఇస్తా చెప్పరా? కాదు నా వైఫ్ పతివ్రత కాదు అందుకే వదిలేసిన. నీ వైఫ్ పతివ్రత కాదు నువ్వు కూడా పవిత్రుని కాదు నీ అక్క పూకు కాదు నీ పెళ్ళం పూకు కాదు నీ అక్క నోట్లో చెల్లి కాదు సరేనా? లాంచోడక ఫస్ట్ నీ బతుకు చూసుకో లాంచోడక అర్థమైందా? నీ బతుకు చూసుకొని నీ పెళ్ళాంని చూసుకో లంచోడక. నువ్వు ఈ క్లబ్ లో ఏ పోరి మీద అయితే పెట్టినావు ప్యానెల్ ఆ పోరీలు అందరు ఏడుపు. నీ బిడ్డ ఉంది చూడు చిన్న కూతురు ఉందా నీకు స్కూల్ పోతుంది చూడు ఆ బిడ్డ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది లంచోడక. నీకు ఈ విషయం నేను 3-4 సార్లు చెప్పిన అర్థమైందా? ముందు ఆలోచించుకోరా సుల్లిగా. ఒకరి మీద ప్యానెల్ పెట్టి వాని పర్సనల్ విషయాలు చెప్పే ముందు ఆలోచించుకో నీ బతికేందనేది. ఇస్తరాకులు ఏరుకునే లంచోడక అర్థమవుతుందా? నువ్వు ఎందుకు పీచ్కి పిఆర్కి పింగ్ చేసి చోటవాడు ఎప్పుడన్నా నీ మీద ప్యానెల్ పెడితే నువ్వు నాకు చెప్పు స్క్రీన్ రికార్డింగ్ చేసి మొత్తం చేసి నాకు పంపంట. నీ అక్క పోగుల సొల్లి పంపుతారు లంచోడక ఏమవుతుందిరా నీతో పంపితే? సుల్లి అవుతుందా నీతోని? సొల్లి అని చీడాలి లంచోడక
ఇగో ఈడు సాగరాడు చోటల్ లంచోడక చెక్కుతా అంట చెక్కుతా నా పిరెల్ ఎక్కుదు దారా రే జర ఒబ్బినేదా నా పిరెల్ ఎక్కుదుదా నువ్వు నా పిరెల్ ఎక్కువ నా గుద్దలకి వెళ్ళి వచ్చిన పియ్యి చీడాడని నాకుతాడు సరేనా మీ అక్కలంతేగా పట్టుకొచ్చి